9వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఈ జమిలీ ఎన్నికల బిల్లును ఇటు కాంగ్రెస్ ఇతర పక్షాల వ్యతిరేకిస్తూ నిరసన తెలిపాయి. అసెంబ్లీ కాల పరిమితి కుదించడానికి వీల్లేదంటూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ జమిలీ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే తొలిసారిగా నూతన పార్లమెంట్ భవనంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో జమిలీ ఎన్నికల బిల్లుకి సంబంధించి ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. సభ్యులు తమ సీట్ల వద్ద ఉంటూనే ఓటింగ్ వేసే విధంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. అయితే పూర్తి ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే లోక్సభలో జమిలీ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరిగింది. జమిలీ ఎన్నికల బిల్లు జేపీసీకి పంపించడంపై లోక్సభలో పెండింగ్లో ఉంది. అయితే అనుకూలంగా 220 ఓట్లు, వ్యతిరేకంగా 149 ఓట్లు వచ్చాయి. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓట్లు వేసిన 369 మంది ఎంపీలు దీనికి సంబంధించి బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు వేశారు మరికొంతమంది ఎంపీలు. ఇవన్నీ కలిపి లెక్కించాలి. ఓటింగ్ను క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కూడా స్పీకర్ ఇచ్చారు. ఎవరు ఏ విధంగా ఓటేశారని కూడా క్రాస్ చెక్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. కొత్త లోక్సభ భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి కూడా అమలు చేశారు. ఇదివరకు బ్యాలెట్ పద్ధతి ఉండేది. కొత్త పార్లమెంట్ భవనంలో కొత్తగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో పూర్తిగా సభ్యులు తమ సీట్ల వద్ద ఉండి ఓటు వేసే విధంగా కూడా ఫెసిలిటీ కల్పించారు. ఇక అనుకూలంగా 220, వ్యతిరేకంగా 149 ఓట్లు పడ్డాయి. అయితే మరికొంతమంది ఎంపీలు బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు వేశారు. ఇక మొత్తంగా